వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రమ్య అయితే నాగలి తీసుకుని భుజిని స్కూల్లో దింపడానికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా రచ్చబండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు. అదేంటి, చిన్నత్తయ్య ఇక్కడే కదా పని వాళ్ళు ఉంటారు అని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే ఎవరు కనిపించట్లేదు అని చెప్పి ఇక రమ్య చుట్టుపక్కల చూస్తుంది. బుజ్జి తన స్నేహితుడు రావడంతో, అమ్మా నేను రాముతో స్కూల్కి వెళ్తాను, నువ్వు పొలానికి వెళ్ళిపో అని చెప్పి బుజ్జి అయితే ఇక రమ్య దగ్గర నుంచి తన ఫ్రెండ్తో పక్కకి వచ్చేస్తాడు. తర్వాత, రే రాము నువ్వు వెళ్ళిపోరా, నేను చెల్లిని తీసుకుని వస్తాను, చెల్లిని చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక బుజ్జి అయితే అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇక్కడ చూస్తే రమ్య నాగలి మోయలేక అక్కడే పక్కన పెడుతుంది. అసలు ఇక్కడ చూస్తే ఎవరు లేరు, పని వాళ్ళు ఎందుకు రాలేదు అన్నట్టుగా ఇంకా రమ్య చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. ఇంకా ఇటు చూస్తే బుజ్జి ఇంటికి వెళ్ళేసరికి త్రిపుర బుజ్జిని చూసి, బుజ్జి ఏంటి స్కూల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చేసావు అని అంటుంటే, నానమ్మ నువ్వు చెల్లిని ఎలా చూసుకుంటావా అని నాకు భయంగా అనిపించింది, అందుకే చెల్లిని తీసుకుని స్కూల్కి వెళ్దామని వచ్చాను అని అంటుంటే, ఏంటి బుజ్జి నువ్వు ఇలా చేస్తున్నావు, ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఎంత కోప్పడుతుంది, అయినా పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటా అన్నాను కదా, మరి నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఇంకా త్రిపుర అయితే బుజ్జికి నచ్చ చెప్పి స్కూల్కి పంపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ బుజ్జి పాపని వదిలి ఉండలేక ఇంకా పాపని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బుజ్జి ఆగు బుజ్జి, నేను చెప్పేది విను అని అంటుంటే, పర్వాలేదు నానమ్మ, నేను పాపని తీసుకుని స్కూల్కి వెళ్తాను, చెల్లి నాతోనే ఉంటుంది అని చెప్పి బుజ్జి అక్కడి నుంచి పాపని తీసుకుని స్కూలుకైతే వెళ్తాడు. కానీ స్కూల్లో బుజ్జిని రానివ్వరు. పాప లేకపోతేనే నువ్వు స్కూల్కి రా, పాపతో వస్తే స్కూల్కి రావద్దని టీచర్లు మళ్ళీ బుజ్జిని అక్కడి నుంచి పంపించేస్తారు. బుజ్జికి ఏం చేయాలో తెలియక పాపని తీసుకుని రచ్చబండ ఒకవైపు మెట్ల మీద కూర్చుని ఉంటాడు. ఇంకా రమ్య అయితే చుట్టుపక్కల మొత్తం ఎక్కడ పనివాళ్ళు కనిపించకపోయేసరికి ఇంకా తనే నాగలి తీసుకుని పొలం దున్నడానికి వెళ్ళిపోతుంది. కానీ పొలాన్ని ఒక్కతే దున్నలేకపోతుంది. తను చాలా ఇబ్బంది పడుతుంది. ఇదంతా చూస్తున్న ఆది కేశవ చాలా బాధపడతాడు. రమ్య పంతానికి పోయి చివరికి పొలానికి వచ్చి పొలం పనులు కూడా చేస్తున్నావా, నీ కళ్ళ ముందు నుంచి నా మొహం చూపించలేక నీ నుంచి దూరంగా ఉంటున్నాను, కానీ నువ్వు కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా ఆది కేశవ అయితే అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది పని వాళ్ళని తీసుకొచ్చి ఇక రమ్య దగ్గరికి పంపిస్తాడు. రమ్య వాళ్ళని చూసి, ఎవరు మీరు అని అడగడంతో, అమ్మా మమ్మల్ని పెద్దమ్మ గారు పంపించారు, మీరు మేము వచ్చేసరికి మీరు అక్కడ లేరు, అందుకే వెతుక్కుంటూ ఇక్కడ పొలం దగ్గరికి వచ్చాం, మీరు లేగండమ్మా మేం చేస్తాం అని చెప్పి రమ్యని అక్కడి నుంచి లేపి పక్కన కూర్చోపెట్టి పొలం పని మొత్తాన్ని కూడా వాళ్ళే పూర్తి చేస్తారు. ఇక రమ్య అయితే ఇంటికి వచ్చి కూలి డబ్బులు తీసుకుపోండి అని వాళ్ళతో చెప్పి ఇంకా రమ్య ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే భానుమతి ఆరాధ్యని వెతుక్కుంటూ ఆ ఊరు రానే వస్తుంది. మల్లిక ఎక్కడో మారుమూల ఒక కొండ ప్రాంతంలో పుట్టింది. కానీ ఆరాధ్య కోటీశ్వరుల ఇళ్లలో పెరిగింది. కానీ ఈ ఆరాధ్య జీవితం ఈ పల్లెటూరులో ముగిసిపోతుందని అస్సలు ఊహించదు. ఈ ఆరాధ్యని ఇక్కడే మట్టు పెడతాను అని చెప్పి ఇంకా భానుమతి కారు దిగి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా బుజ్జి చేతిలో ఉన్న పాప అనుకోకుండా గట్టిగా ఏడుస్తుంది. బుజ్జి, చెల్లి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఆకలిగా ఉందా అని చెప్పి ఇంకా ఆ పాపని బుజ్జగిస్తూ ఉంటాడు. కానీ భానుమతి అనుకోకుండా బుజ్జిని అలాగే బుజ్జి చేతిలో ఉన్న పాపని చూస్తుంది. ఇంకా ఆ పాపని చూసిన భానుమతి, ఇదేంటి, ఈ పాప అచ్చం ఆ మల్లి కూతురులా ఉంది, ఈ పాప నిజంగా దాని కూతురే అయితే ఆరాధ్య కూడా ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉండుంటుంది అని చెప్పి ఇంకా భానుమతి బుజ్జి దగ్గరికి వెళ్తుంది. బుజ్జిని చూసి, ఈ పాప ఎవరు, నీ దగ్గర ఎందుకుంది, ఆయన స్కూల్కి వెళ్ళే పిల్లాళ్ళ కనిపిస్తున్నావు,
నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇంత చిన్న పాపని పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతూ ఉంటే ఆ మాటలకి బుజ్జి ముద్దు ముద్దు మాటలతో ఈ పాప నా చెల్లెలు లేకుండా నాకు స్కూల్కి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. కానీ స్కూల్లో టీచర్లేమో పాపని తీసుకురాకుండా వస్తేనే క్లాస్ రూమ్లో కూర్చొనిస్తా అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెల్లిని వదిలి అస్సలు ఉండాలనిపించట్లేదు అని ఇక బుజ్జి అయితే భానుమతితో చెబుతుంటాడు. భానుమతి, ఏంటి ఈ పాప నీ చెల్లెలా? అసలు మీ అమ్మ ఎవరు, ఎక్కడ ఉంటుంది అని అడగడంతో దానికి బుజ్జి, మా అమ్మ రమ్య, తను పొలానికి వెళ్ళింది అని అంటూ ఉంటే, మరి మీ నాన్న అని అంటుంటే, మా నాన్న ఈ ఊరికి జమీందారు. కానీ ఇప్పుడు నాన్న ఇక్కడ లేరు, మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. నాన్న చెల్లిని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పి వెళ్ళిపోయారు అని అంటుంటే ఇక భానుమతికి ఏమీ అర్థం కాక బుజ్జి వైపు అనుమానంగా చూస్తుంది. ఇంకా తన మొబైల్లో ఉన్న ఫోన్ తీసి తన మొబైల్లో ఉన్న ఆరాధ్య ఫోటోని తీసి ఇక బుజ్జికి చూపించి, చూడు బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసావా అని అడగడంతో ఇక బుజ్జి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసావా అని అడుగుతుంటే మాట్లాడవేంటి అని అంటుంటే, చూశాను. ఆ రోజు ఇదిగో చెల్లిని తీసుకొచ్చి నా చేతికిచ్చి మా ఇంటి ముందే ఈ ఆంటీ పడిపోయింది. అప్పుడే నాన్నని ఈ పాప నాకు ఏమవుతుంది అని అడిగితే నాకు చెల్లెలవుతుంది అని చెప్పారు. ఆ ఆంటీ చనిపోయారు అని చెప్పి ఇక జరిగిందంతా కూడా బుజ్జి భానుమతికి చెబుతాడు. ఒక్కసారిగా భానుమతి, ఏంటి ఆరాధ్య చనిపోయిందా? అసలు ఇదంతా నిజమా? ఈ పాప ఆరాధ్య కూతురా? అయితే మల్లిక ఇదే అనమాట. ఆస్తి మొత్తం దీని పేరు మీదే ఉంది. దీన్ని చంపేస్తే ఆస్తి నా సొంతం అవుతుంది అని చెప్పి ఇక భానుమతి అయితే, ఏయ్, ఈ పాపనిలా ఇవ్వు అని చెప్పి ఇంకా బుజ్జి చేతిలోంచి పాపని లాక్కోబోతుంటే బుజ్జి, ఏయ్, ఎవరు నువ్వు? మా చెల్లెల్ని ఎందుకు తీసుకుంటున్నావు? నేనివ్వను అని చెప్పి బుజ్జి అయితే పాపని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ భానుమతి బలవంతంగా బుజ్జి చేతిలోంచి పాపని తీసుకోబోతుంటే బుజ్జి చాలా కోపంగా భానుమతి చేతిని గట్టిగా కొరికేసి పాపని ఎత్తుకుని పరిగెడుతూ ఉంటాడు. అలాగే పొలం నుంచి ఇంటికి వస్తున్న రమ్య కూడా అట్నుంచే వస్తూ ఉంటుంది. ఇక బుజ్జి పాపని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే రమ్య ఒక్కసారిగా వాళ్ళని చూస్తుంది. బుజ్జి, నువ్వు స్కూల్లో లేకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే, అమ్మా అదంతా నీకు తర్వాత చెప్తాను. ఆవిడ చెల్లిని తీసుకుపోతానని అంటుంది. బలవంతంగా చెల్లిని నా నుంచి లాక్కుంటుంది. నేను చెల్లినివ్వనమ్మా, నాకు చెల్లి కావాలి. చెల్లి లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఇక బుజ్జి అయితే పాపని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ రమ్య వెనక వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా భానుమతి అయితే, ఏయ్, ఆ పాపనిలే ఇవ్వు, ఆ పాపని ఇస్తావా ఇవ్వవా అని చెప్పి భానుమతి అయితే ఇక బుజ్జిని గదమాయిస్తూ ఉంటుంది. రమ్య, ఆగండి, ఎవరు మీరు? అసలు ఆ పాపకి మీకు ఉన్న సంబంధం ఏమిటి అని అంటూ ఉంటే, చూడు, ఆ పాప నా మేనకోడలి కూతురు. తను పెరగవలసింది నా ఇంట్లో, మీలాంటి పొలం పనులు చేసుకుని మట్టి తొక్కుకునే ఇంట్లో కాదు అని చెప్పి ఇక భానుమతి అయితే రమ్యతో చాలా పొగరుగా మాట్లాడుతుంది. రమ్య, ఏం మాట్లాడుతున్నారు? ఆ పాప మీ మేనకోడలు అనడానికి సాక్ష్యం ఏంటి అని అంటుంటే ఇక తన మొబైల్లో నుంచి ఆరాధ్య ఫోటోని చూపించి, ఇదిగో ఈ పాప తల్లి, తిను నా మేనకోడలి కూతురు నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇక భానుమతి అయితే ఎంతో ప్రేమ వాళ్ళ మీద ఉన్నట్టు రమ్యతో మాట్లాడుతుంది. ఇది నీ మేనకోడలా? దీనివల్లే ఈరోజు నాకు ఇట్లాంటి గతి పట్టింది.
ఇట్లాంటి దాని కూతురు నా ఇంట్లో ఉండకూడదని కోరుకుంటున్నాను. రేయ్ బుజ్జి, ఆ పాపని వాళ్ళకిచ్చేసి, ఆ పాపకి మనకి ఎట్లాంటి సంబంధం లేదు. దీనివల్ల నా భర్తని కోల్పోయాను, నా కడుపులో బిడ్డని కోల్పోయాను, చివరికి నా జీవితమే నాశనం అయిపోయింది. ఇంకా ఇంకా నేను నా కొడుకుని కూడా కోల్పోలేను అని చెప్పి బుజ్జి చేతిలో నుంచి బలవంతంగా పాపని తీసుకుని ఇక భానుమతి చేతిలో పెడుతుంది. భానుమతి సంతోషంగా పాపని ఎత్తుకుని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంటే, అమ్మా అమ్మా, చెల్లి నాకు కావాలి, చెల్లి లేకుండా నేను బ్రతకలేను, ఆగండి ఆగండి, చెల్లిని నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక బుజ్జి అయితే పరిగెత్తుకుంటూ కారు వెంట పడుతూ ఉంటాడు. కానీ కారు ఫాస్ట్గా వెళ్ళేసరికి బుజ్జి ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక వెంటనే రమ్య బుజ్జి దగ్గరికి వెళ్ళి బుజ్జి బుజ్జి అని చెప్పి ఎంత లేపినా సరే బుజ్జి అస్సలు లేవడు. ఇక బుజ్జిని ఎత్తుకుని రమ్య ఫాస్ట్గా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. కానీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని చూసి రమ్య ఒక్కసారిగా కంగు తింటుంది. ఎందుకంటే బుజ్జికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అక్కడ కనిపించడం రమ్యకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరేంటిక్కడ అని అంటుంటే, నేను ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ని. ఇంతకీ బుజ్జికి ఏమైంది, బుజ్జెందుకు ఇలా స్పృహ కోల్పోయాడు అని అంటుంటే, ఇంకా రమ్య అయితే జరిగిందంతా డాక్టర్కి చెప్తుంది. డాక్టర్ వెంటనే బుజ్జికి ట్రీట్మెంట్ మొదలు పెడతారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఇంకా రమ్యతో, ఆ రోజు బుజ్జికి ఉన్న జబ్బు గురించి చెప్తే మీరు నమ్మలేదు, కానీ ఆ పాప వల్ల బుజ్జి జబ్బు నయమైపోయింది. మళ్ళీ అదే పాప వల్ల మీ బుజ్జికి మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టింది అని చెప్పడంతో ఒక్కసారిగా, ఏంటి, తగ్గిపోయిన జబ్బు మళ్ళీ ఎలా వస్తుంది అని రమ్య అంటూ ఉంటే, అవునండి, బుజ్జి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూసుకోమని మీకు ఆ రోజే చెప్పాను, కానీ మీరు నా మాటని కొట్టి పడేశారు. ఇప్పుడు బుజ్జి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. బుజ్జి ఎంతో ఇష్టంగా చూసుకునే ఆ పాప, అది చెల్లెల్లా భావించే ఆ చిన్న పాప లేకపోతే మీ బుజ్జి బ్రతకడం కష్టమని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రమ్య అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. అంటే కేశవ చెప్పిందంతా నిజమే. నేనే అనవసరంగా ఆయన్ని అనుమానించాను. నా మాటలతో ఎంతో బాధ పెట్టాను. అలాగే నిజం చెప్పిన డాక్టర్ని కూడా తిట్టి ఇంటి నుంచి తరిమేశానని ఇక రమ్య, అయ్యో, ఈ బాధని ఎవరికి చెప్పుకోను అని చెప్పి తల బాదుకుంటుంది. ఇక డాక్టర్ అయితే, చూడండి, బుజ్జి డబ్బుతోనో లేక ఆస్తులతోనో తన ప్రాణం బ్రతకదు. తను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఆ పసిపాప, చెల్లెలిగా భావిస్తున్న ఆ చిన్న పాప తిరిగి వస్తేనే బుజ్జి మీకు దక్కుతాడని డాక్టర్ చెప్పిన నిజం విని ఒక్కసారిగా రమ్యకి గుండాగినంత పనవుతుంది. రమ్య మరి భానుమతి దగ్గర నుంచి మల్లికని ఎలా తీసుకురాబోతుంది? ఇక మల్లిక కోసం వెళ్ళిన రమ్యకి అతి భయంకర నిజం తెలుసుకుంటుంది. మరి ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.